not easy. They're not easy. అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుని చనిపోయిన లక్ష్మి దెయ్యంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. దెయ్యంగా మారిన లక్ష్మి తన భర్త సీతయ్య వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో సీతయ్య నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ దెయ్యం తన భర్త పక్కనే కూర్చుని ఇలా అంది, ఏవండి ఏవండి, నేను మీ లక్ష్మిని అండి, ఒక్కసారి నన్ను చూడండి అంటూ అంది. నిద్రలోంచి ఆ మాటలు విన్న సీతయ్య ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా కూర్చున్న దెయ్యాన్ని చూసి ఇలా అరిచాడు, అమ్మో దెయ్యం, బాబోయ్ దెయ్యం, నన్ను రక్షించండి అంటూ భయంతో వణికిపోయాడు. అప్పుడు ఆ దెయ్యం ఇలా అంది, ఏవండి ఏవండి, భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయనండి, నేను మీ లక్ష్మిని, ఒక్కసారి నన్ను చూడండి అంటూ ఆ దెయ్యం సీతయ్యతో చెప్పింది. ఏంటి, నువ్వు నా భార్య లక్ష్మివా? అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అవునండి, నేను మీ లక్ష్మిని, చనిపోయిన తరువాత ఇలా దెయ్యంగా మారిపోయానండి. అంటూ ఆ దెయ్యం కూడా ఏడవసాగింది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? బ్రతికి ఉండగా అడ్డమైనవన్నీ అతిగా తిని చావు వరకు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆ దెయ్యం, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా నా కర్మ అండి. ఇప్పుడైతే నాకు చాలా ఆకలి వేస్తుందండి, ఏదైనా ఉంటే పెట్టండి అని సీతయ్యని అడిగింది. చచ్చిన తరువాత కూడా నీ బుద్ధి మారలేదా? సర్లే ఉండు అంటూ వంటింట్లో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తీసుకువచ్చి పెట్టాడు. అప్పుడు ఆ దెయ్యం మొత్తం ఆహారాన్ని తినేసింది. సరే, నేను పడుకుంటున్నాను, రేపు ఉదయం పంట పొలంలో నాకు చాలా పని ఉంది అని సీతయ్య పడుకున్నాడు. మరికొంతసేపటికి ఆ దెయ్యానికి మళ్ళీ ఆకలి వేస్తుంది. నిద్రలో ఉన్న సీతయ్యని లేపి, ఏవండి, నాకు ఇంకా ఆకలి వేస్తుంది, ఏమైనా ఉంటే పెట్టండి అంటూ సీతయ్యని అడిగింది. అప్పుడు సీతయ్య ఉన్నఫలంగా లేచి, నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు బ్రతికున్నన్నాళ్ళు నా జీవితం మొత్తం నిన్ను పోషించడానికి అయిపోయింది. ఇప్పుడు నువ్వు దెయ్యానివి, నీ ఆకలి తీర్చడం నా వల్ల కాదు. ఒకవేళ నీ ఆకలి తీరకపోతే నన్ను చంపుకు తిన్నా తింటావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు ఆ దెయ్యానికి కోపం వచ్చి సీతయ్య ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. ఒక చెట్టు కింద కూర్చుని తనలో తానే ఇలా మాట్లాడుకుంటుంది. ఏయ్ లక్ష్మి, నువ్వు ఇప్పుడు మనిషివి కాదు, దెయ్యానివి. నీకు కావలసింది, నీకు నచ్చింది ఎక్కడికైనా వెళ్ళి తినచ్చు, ఎవరూ నిన్ను ఆపరు, నిన్ను చూసి భయపడతారు. కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, రోజుకో ఇంట్లో నీ ఆకలి తీర్చుకో అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. మరి ఆ దెయ్యం ఎలా ఎవరికీ కనిపించకుండా వెళ్ళి తన ఆకలి తీర్చుకుంటుందో తరువాత భాగంలో చూడండి. Subscribe, like. Thanks for watching.